గురుగారు మరో ఉత్తరం చూద్దాం. శివగారు అరుణాచలం నుంచి రాస్తున్నారు. మాస శివరాత్రికి మహాశివరాత్రికి తేడా ఏమిటి తెలియజేయగలరు అని అడుగుతున్నారు. మామూలుగా ప్రతి మాసంలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. సంవత్సరానికి ఒకసారి 11వ మాసమైనటువంటి మాఘమాసంలో కృష్ణపక్షంలో అమావాస్యకు ముందు వచ్చేటువంటి చతుర్దశి రోజు వచ్చేది మహాశివరాత్రి అంటారు. ఈ శివరాత్రి ప్రతి మాసంలో ఉంటుంది. మనకు మామూలుగా ప్రతి మాసంలో కూడా ఏకాదశి ఎట్లా విష్ణు ప్రీతికరమో అదేవిధంగా చతుర్దశి అంటే కృష్ణపక్షంలో చతుర్దశి శివప్రీతికరమైనటువంటి విషయం కనుక ప్రతి మాసంలో కూడా ఉండేదాన్ని మాస శివరాత్రి అన్నారు. సంవత్సరానికి ఒకసారి 11వ మాసంలో అంటే మనకు ఉండే మాఘమాసం వర్షంలో చైత్రమాసం నుంచి ఫాల్గుణ మాసంలో వరకు ఉండేటువంటి మాసాల్లో మాఘమాసాన్ని 11వ మాసం అంటారు. ఈ 11వ మాసంలో ఏకాదశి రుద్రుల్లో పూర్ణస్థితి కలిగినటువంటి పరమాత్మ ఆ లింగోద్భవం కలిగినటువంటి రోజు, దాన్ని మహాశివరాత్రి అంటారు. అంటే ప్రతి మాసంలో చేసేటువంటి శివరాత్రులు మామూలుగా నిత్యం మనం భగవంతుడి యొక్క ఆరాధన చేసినప్పటికీ కూడా అర్ధరాత్రి సమయంలో చేయవలసినటువంటి అర్చన చేసే సమయాన్ని మహాశివరాత్రిగా చెప్పారు. ఇది మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రి. అయితే ఈ శివరాత్రి కూడా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఏమిచ్చారంటే శంకరుడు పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఇచ్చేటువంటిది శివరాత్రిట. అయితే కేవలం జన్మకో శివరాత్రి అన్నట్టు మహాశివరాత్రి కాదు, ప్రతి మాసంలో ఉంది అన్నారు. చైత్రమాసంలో, వైశాఖ మాసంలో, జ్యేష్ఠం అట్లా 12 మాసాల్లో ఉంటుంది. కానీ మాఘమాసంలో మాత్రం విశేషించి పరమాత్మ అనుగ్రహం కోసం ఉంటారట. ఎందుకంటే ఈ మాసాన్ని సూర్యారాధనకి వాడతాం. మాఘమాసం సాధారణంగా సూర్యారాధనకి వాడతాం. ఈ సూర్యారాధనలో కూడా ఏంటంటే మధ్యాహ్న సమయంలో ఉండేటువంటి సూర్యుడిని శివరూపంగా చూస్తాం. ఉదయం సూర్యుడు బ్రహ్మరూపంలో ఉంటాట, మధ్యాహ్నం శంకర రూపంలో ఉంటాట, సాయంత్రం పూట విష్ణుమూర్తి రూపంలో ఉంటారు. మామూలుగా లోకంలో అనుకుంటాం ఉదయం బ్రహ్మ, మధ్యాహ్నం విష్ణువు, సాయంత్రం శివుడు అనుకుంటాం. కాదు. కానీ ఒక మహాశివరాత్రి మాత్రం అర్ధరాత్రి సమయంలో, రాత్రి 12 గంటల సమయంలో రోజుకు మొత్తానికి మనకి 8 యామాలు ఉంటాయి. 24 గంటలు అంటాం కదా, 8 యామాలు. శివరాత్రి రోజు 8 యామాలు పూజ చేయాలి. అయితే తప్పనిసరిగా 4 యామాలు పూజ చేసేది మహాశివరాత్రి అవుతుంది. ఒక యామకాలంలో పూజ చేసేదాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ మహాశివరాత్రి ఇప్పుడు కృష్ణపక్షంలో చతుర్దశి రోజు వస్తుంది. అంటే తెల్లవారితే అమావాస్య అనగా దాని ముందు రోజు వచ్చేదాన్ని శివరాత్రి అంటారు. మాఘమాసంలో వచ్చేదాన్ని మహాశివరాత్రి అంటారు. ఈ మాఘమాసంలో వచ్చేటువంటి శివరాత్రినే మహాశివరాత్రిని ఎందుకంటారంటే లింగోద్భవం జరిగినటువంటి ప్రదేశం రోజు అది. ఆ అర్ధరాత్రి 12 గంటల సమయంలో సమస్తమైనటువంటి బ్రహ్మాండానికి కూడా పరమాత్మ లింగాకారంగా దర్శనమిచ్చారట. అది లింగోద్భవ సమయము అన్నారు కనుక అది మహాపవిత్రమైనది. ఆ రోజు తెలిసి కానీ తెలియక కానీ చేసేటువంటి ఏ చిన్న పుణ్యం ఉన్నా విశేషమైన